ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. వర్షాలు గట్టిగా పడుతున్నాయి. జలుబు, కోల్డ్, ఫీవర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో అవన్నీ మనకి రాకుండా కొంచెం హెల్తీగా ఉండాలంటే ఏదో ఒక హెర్బల్ టీ తీసుకోవాలి కదా. ఈరోజు ఈ ఫ్లవర్స్తో న్యాచురల్గా మనకు దొరికేవి, అంటే కాస్ట్ ఏం పెట్టకుండా న్యాచురల్గా దొరికే వాటితోని మనం టీ ఎలా పెట్టుకోవాలో చూద్దాం అనుకుంటున్నాను. ఈ టీ వల్ల ఏంటి అంటే మెయిన్గా ఈ కోల్డ్కి హెడేక్ వస్తుంది కదా. ఈ చల్లదనానికి మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటాం బండి పైన. సమ్టైమ్స్ ఇప్పుడు ఏమంటారు, కాటన్ పెట్టుకోము, అలానే వెళ్ళిపోతాము చెవులలో. సో దట్ చెవు పోటు రావడం, హెడేక్ రావడం, సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా ఈ సీజన్. సో ఇలాంటి హెర్బల్ టీస్ ఇందులో ఏదో ఒకటి తీసుకున్నా పర్లేదు, ఇలా కంబైన్ చేసి తీసుకున్నా పర్లేదు. ఎలా తీసుకున్నా న్యాచురల్ పెయిన్ రిలీఫ్ అనమాట. ట్యాబ్లెట్స్ వేసుకోకుండా న్యాచురల్గా ఏ పెయిన్ వచ్చినా తగ్గించుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయి. సో ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ టీ వచ్చేసి వెయిట్ లాస్కే కాదు, షుగర్, బీపీ అండ్ క్యాన్సర్ ఉన్న వారికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ న్యాచురల్ పెయిన్ రిలీవర్ అనమాట ఈ టీ వచ్చేసి. ఇక్కడ మందార పూల గురించి అందరికీ తెలుసు, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బీపీ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట. ఇవే హర్బల్ టీస్ అన్నీ న్యాచురల్గా తగ్గిస్తాయి అబ్బా పెయిన్స్ అంతే. ఇంకా శంకుపూల గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. డయాబెటిక్ పేషెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది, బీపీ తగ్గిస్తుంది అండ్ హెయిర్ గ్రోత్ పెంచుతుంది. అండ్ ఇది కూడా స్టమక్ పెయిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి లెమన్ గ్రాస్. దీంట్లో ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్లూ, కోల్డ్, కాఫ్ ఏమైనా పెయిన్స్ ఉంటే చాలా తగ్గించడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక మందార పువ్వు, ఒక కొమ్మ అంటే ఒక ఆకు అనుకోండి, పెద్ద ఆకు, లెమన్ గ్రాస్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇది హెడేక్ తగ్గిస్తుంది బాగా. అండ్ ఇది వచ్చేసి శంకుపూలు 3 తీసుకున్నాను. మీకు ఇవే తీసుకోవాలని ఏం లేదు, మీకు ఒక్కొక్కటి దొరికినా కూడా ఆ ఒక్కటి కూడా చేసుకొని తాగొచ్చు హెర్బల్ టీ. సో ఈ మిక్స్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి చూపిస్తున్నాను. ఇక్కడ నేను 1 గ్లాస్, పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ వాటర్ అనేది పోసేసుకున్నాను. ఆ తర్వాత మనం తెచ్చుకున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ వాటర్లో పెట్టేసి ఒక 6 to 7 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోండి అంతే. దాంట్లో ఉన్న ఫ్లేవర్, ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి. ఈ టీ నార్మల్గా ఇప్పుడు ఏమంటారు, హెడేక్ ఒకటే కాదు, జాయింట్ పెయిన్స్, స్టమక్ పెయిన్స్, ఏ పెయిన్స్ ఉన్నా తగ్గించడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఏమంటారు, ట్యాబ్లెట్ వేసుకోకుండా ఇన్స్టాంట్ రిలీఫ్ అని చెప్పొచ్చు. చూడండి అసలు బాయిల్ అవుతుంటే ఆ కలర్ అంతా మన వాటర్లోకి వచ్చేస్తుంది. ఆ మందార పువ్వు వైట్గా అయిపోయింది చూడండి. అసలు లాస్ట్కి ఈ కలర్ అయితే వచ్చేసింది మనకి. కానీ ఇక్కడ మ్యాజిక్ అనమాట. నార్మల్గా బటర్ఫ్లై పీలో మనము శంకుపూలలో నిమ్మకాయ పిండితే పర్పుల్ అవుతుంది కదా, ఇక్కడ టమాటో రెడ్ కలర్ అయింది, భలే ఉంది. దీంట్లో నేనేం చేశానంటే 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకున్నాను, తేనె. ఆ తర్వాత సగం నిమ్మకాయ అయితే పిండేసుకున్నాను. నాకు కలర్ ఇంత చేంజ్ అవుతుందని తెలిస్తే ఫస్ట్ పిండకుంటుండే లెమన్. నాకు అంత తెలియలేదు, నార్మల్గా టీ పెట్టేసుకున్నాను, ఎలా పెట్టుకుంటానో హెర్బల్ టీ అలా. కానీ ఇక్కడ చూడండి అసలు పోస్తుంటే ఆ బ్లూ కలర్ ఉన్నది టమాటో రెడ్ కలర్లోకి వచ్చింది. అండ్ ఇది అయితే స్మెల్ భలే వస్తుంది. అసలు ఆ స్మెల్కే హెడేక్ అయితే తగ్గిపోతుంది మ్యాక్సిమం. టేస్ట్ కూడా చాలా బాగుంది. అన్ని హెర్బల్ టీస్లో ఇది వచ్చేసి ది బెస్ట్ హెర్బల్ టీ అని చెప్పొచ్చు. టేస్ట్ కానీ స్మెల్ కానీ అన్నీ. యాక్చువల్గా మనం బాయిల్ చేసినప్పుడు ఈ కలర్ ఉండే, నేను చూద్దామని చూపిస్తున్నాను. మనం ఇలా డైరెక్ట్గా కూడా తాగొచ్చు లెమన్ హనీ లేకుండా. ఒకవేళ టేస్ట్ నచ్చకపోతే ఇలా ట్రై చేయొచ్చు అనమాట, లెమన్ హనీ యాడ్ చేసుకొని. ఈ కలర్లో, బ్లూ కలర్లో ఉన్నది ఇలా టమాటో రెడ్ కలర్లోకి వెళ్ళిపోయింది. అబ్బా అసలు చెప్పలేకపోతున్నాను, అంత బాగుంది టేస్ట్ అయితే. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఇవన్నీ న్యాచురల్గానే దొరుకుతాయి కదా మనకి, పెద్ద ఏమంటారు కాస్ట్ పెట్టేది కూడా కాదు. నార్మల్గా మన రోడ్డు మీదనే దొరుకుతాయి, చాలామందికి చెట్లు ఉంటాయి. సో ఇక్కడ చూడండి, నేను తర్వాత లెమన్ పిండాను, కొద్దిగా మిగిలింది కదా మనకు ఆ బ్లూ కలర్ది, దాంట్లో లెమన్ పిండితే చూడండి అసలు కలర్ ఎలా చేంజ్ అవుతుందో. ఇది నార్మల్గా పిల్లలకి ఇచ్చినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తాగుతారు. దీంట్లో కొద్దిగా చియా సీడ్స్ యాడ్ చేసి ఇచ్చేయచ్చు పిల్లలకి. కాకపోతే వాళ్ళకి కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండాలి అంతే.